వెల్కమ్ టు సుమన్ టీవీ. మన డాక్టర్లు, మన వైద్య వ్యవస్థ మనకి గర్వకారణంగా మారుతోంది. మెడికల్ టూరిజం నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎంతో మంది పేషెంట్లు భారతదేశానికి వస్తున్నారు. కారణం ఏంటంటే అందుబాటులో నైపుణ్యం ఉండే స్కిల్డ్ సర్జన్స్ అండ్ అలాగే ఫెసిలిటీస్ కూడా ఉండగలగడం. ఇవాళ ఒక చాలా అరుదైన డాక్టర్ ని పరిచయం చేసుకోబోతున్నాం. కేవలం 12 ఏళ్ల ప్లాస్టిక్ సర్జరీ ఎక్స్పీరియన్స్ లో 5,000కి పైగా సర్జరీలు చేశారు. అలాగే తన జీవిత కాలంలో అంటే 17 ఏళ్ల మెడికల్ ఎక్స్పీరియన్స్ లో ఓవరాల్ గా లక్షల మందికి వైద్యం చేస్తూ వైద్య సలహాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రముఖ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్యాల ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్నారు. వారి టీమ్ తో కలిసి చాలా సమర్థవంతంగా అందరికీ ఇవాల్టి రోజులకు కావాల్సిన గ్రూమింగ్ మేక్ ఓవర్స్ మొదలుకుని ట్రామా కేసెస్ ని కూడా హ్యాండిల్ చేస్తూ అనేక రకాల సేవల్ని వారు విస్తరింపజేస్తున్నారు. ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం. ఆవిడ ప్రయాణం ఎలా కొనసాగింది, అలాగే 13-14 ఏళ్ల విద్యని ఆవిడ పర్స్యూ చేసి ఇక్కడికి రావడం అనేది విశేషం. సో డాక్టర్ సుమా సంధ్యాల గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండి. ఇది వరకు ఇండియా చాలా హెల్దీగా ఉండేది అంటాం. డెలివరీలు వరుస పెట్టి 10 మంది పిల్లలు కూడా కనేసేవారు. వరుస పెట్టి కంటూ పోతారు, బట్ వాళ్ళ బాడీ మళ్ళీ నార్మల్ అయిపోయేది. అలాంటి అంటే ఇంకా సన్నగా ఉండేవాళ్ళు. ఇవాళ రోజుల్లో ఒక్క డెలివరీ అంటేనే ఒక డిసీజ్ లాగా అవుతుంది. అంటే కామన్ గా న్యాచురల్ గా జరిగేది కూడా. సో దానికి ఇండియా అంత అన్హెల్దీగా మారడానికి కారణం ఏంటంటారు? సో నార్మల్ గా జెనెటిక్స్ అన్నది చాలా ప్లే చేస్తుంది. మన మదర్ కి, అత్తలో అలా ఉన్న వాళ్ళకి ఆ బాడీ టెండెన్సీ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాళ్ళు సన్నగానే ఉంటే యూజువల్ గా అది వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఫిజియోలాజికల్ గా బాడీ విల్ ట్రై టు గెట్ బ్యాక్ టు నార్మల్, ఏదర్ అబ్డోమెన్, బ్రెస్ట్, ఎవ్రీథింగ్. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే చేంజెస్, ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. కానీ కొంతమందికి అది జరగట్లేదు. ఎందుకు అంటే ఇంతకు ముందు వాళ్ళు చాలా ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు. బిఫోర్ 30 వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. అండ్ ఆల్సో ఆ పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజెస్ ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అవును. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఉమెన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఉమెన్. బోత్ వాళ్ళ కెరియర్ ని అండ్ ఫ్యామిలీని ఒకే లెవెల్లో మ్యాచ్ చేస్తూ వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ ప్రొజెక్షన్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మ్యాటర్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ బాడీలీ అపియరెన్స్. ఇందుకు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ మామీ మేకవర్స్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది అంటే మేబీ 30-40% కేసెస్ ఆర్ హ్యాపీ విత్ దర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజ్. అంటే వెయిట్ వెళ్ళిపోతుంది, తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, స్కిన్ కూడా రిట్రాక్ట్ అవుతుంది. ఏదైతే ఎన్లార్జ్ అవుతుందో అది కూడా వెనక్కి వెళ్ళి రిట్రాక్ట్ అవుతుంది. బాడీ ప్రెగ్నెన్సీ కోసం బ్రెస్ట్ ఇంక్రీజ్ అయితే అది కూడా రిట్రాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ నార్మల్ ఫిజియోలాజికల్ చేంజెస్. ఎవరికైతే రిట్రాక్ట్ అవ్వట్లేదో, ఏం చేసినా, కొంతమంది డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో కొంతమంది నార్మల్ అయిపోతారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంతమందికి రిట్రాక్ట్ అవ్వదు. అలాంటి వాళ్ళు మామీ మేకర్ ని అప్రోచ్ అవ్వచ్చు. సో బేసికలీ మీరు అనేది ఏంటంటే ఇండియా అన్హెల్దీగా మారడానికి కారణం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం టు సమ్ ఎక్స్టెంట్ అండ్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ అరౌండ్ ఇట్. మన డైటరీ హ్యాబిట్స్ మారిపోయాయి. ఆల్ ద పొల్యూషన్ ఆర్ వాట్ ఎవర్, ఎక్స్పోజర్, స్ట్రెస్ ఇస్ మేజర్ ఫ్యాక్టర్. అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్. ఈ లేట్ ప్రెగ్నెన్సీస్ కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి బాగా ఎక్కువ తోడ్పడుతున్నాయి. అండ్ ఆల్సో అసిస్టెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోయాయి కదా. హార్మోనల్ థెరపీ ఇస్తారు, ఐవీఎఫ్లు ఉన్నాయి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి. వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ వస్తుంది. సో వెయిట్ గెయిన్ ముందు నుంచే ఉండడం, త్రూ ద ప్రెగ్నెన్సీ ఉండడం, పోస్ట్ ఆప్ గా ఆ చేంజెస్ కనిపించడం, ఎక్కువగా కనిపించడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు. అంటే అసిస్టెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోవడం వల్ల, అసిస్టెడ్ ప్రెగ్నెన్సీస్ ఎందుకు ఎక్కువ అయిపోయాయి అంటే ఒకటి లేట్ గా ప్లాన్ చేసుకోవడం, ఇంకా PCOS లాంటివి, ప్యూబర్టీ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉండడం. సో ఓవరాల్ గా ఐ థింక్ జనరేషన్ షిఫ్ట్ అయింది ఇంటూ అ వెరీ అన్హెల్దీ జోన్ అని అనిపిస్తుంది. అన్హెల్దీ అనలేము, వీ షుడ్ అడాప్ట్ టు ద న్యూ జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్ లో పాతకాలం వాళ్ళు జస్ట్ వాళ్ళు హెల్దీ ఫుడ్ తిని ఇంట్లో ఉండేవాళ్ళం, హౌస్ చూసుకుంటూ. ఇప్పుడు వీఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్, వీఆర్ గోయింగ్ అవుట్, వీఆర్ పర్సూయింగ్ అవర్ కెరియర్. అలాగే మనం ఇల్లుని కూడా అలాగే బ్యాలెన్స్ చేస్తున్నాం. సో దిస్ జనరేషన్ నీడ్స్ న్యూ చేంజెస్. సో వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ వల్ల వాళ్ళ ప్రొఫెషన్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఇంపాక్ట్ అవుతూ ఉంది అంటే డెఫినెట్ గా దే కెన్ అప్రోచ్ ప్లాస్టిక్ సర్జన్స్. తప్పకుండా మీ సలహాను అందరూ పాటిస్తారు డాక్టర్ సుమా సంధ్యాల. మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తాం మీ క్లినిక్ లో. We'll definitely watch one procedure with your permission. Thank you so much.